సో చాలా మంది అక్క మాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది డెలివరీ అయిపోయిన తర్వాత, ఈ వెన్నుకి ఇచ్చే మత్తు ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో దీని వల్ల మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా అవుతుందా, ఎక్కువ దీని వల్లే వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే అండి ఆపరేషన్ అయిన తర్వాత మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, ఆపరేషన్ వల్లే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అనేది అంత వాస్తవం కాదు. అయితే మనకి ఏంటంటే ఇదివరకు రోజుల్లో వెన్ను వచ్చేసి ఇంత పెద్ద పెద్ద సూదులు వేసి ఇంజెక్షన్ వేసేసేవాళ్ళు మత్తుకి. ఇప్పుడు అంత పెద్దగా అంత హార్డ్ గా బిహేవ్ చేయట్లేదు మత్తు డాక్టర్స్ కూడా. ఇప్పుడు మన టెక్నాలజీని బట్టి చాలా సన్న నీడిల్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇలా సన్న నీడిల్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు పెద్దగా పెయిన్ అనేది ఉండట్లేదు. అంటే ఇప్పుడు వెన్ను ఒక వెన్నెముక మొత్తం ఇలా ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి ఇంతలో సూది దానికి గుచ్చినప్పుడు దేనికైనా బాధ అనిపిస్తుంది కదా, అందువల్ల అప్పుడు ఎక్కువగా తీపి లాగా వచ్చింది. బట్ ఇప్పుడు సన్న నీడిల్ నైస్ గా గుచ్చడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ పెద్దగా రావడం లేదండి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటి కాలంలో 10 ఏళ్ల క్రితం డెలివరీ అయిన వాళ్ళతో మీరైతే పోల్చుకోవద్దు.